ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. విహారయాత్రల గురించి షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో 3 రోజులు ఫోన్కు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు. 3 రోజులు మౌనంగా ఉన్నాను, ఫోన్ లేదు, ఎవరితో కమ్యూనికేషన్ లేదు, నాతో నేను మాత్రమే ఉన్నాను అని పేర్కొన్నారు. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి, భయంకరమైనది అన్నారు. కానీ ఇలా మౌనంగా ఉండడాన్ని ఇష్టపడతానన్నారు. మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటానని, మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ అభిమానులకు సూచనలిచ్చారు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహిళా ప్రాధాన్య కథలతో మెప్పిస్తున్న శామ్ మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో సత్తా చాటుతున్నారు. ఆమె వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్కు తాజాగా ఐకానిక్ గోల్డ్ అవార్డు లభించింది. ఉత్తమ వెబ్ సిరీస్గా అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్తో బిజీగా ఉన్నారు. ది బ్లడీ కింగ్డమ్ అనేది ట్యాగ్ లైన్. తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకుడు. ఇటీవలే దీని షూటింగ్లో జాయిన్ అయినట్లు సమంత తెలిపారు. మళ్ళీ యాక్షన్ మోడ్లోకి వచ్చేసా అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు తెరపైకి రాని కథతో దీన్ని రూపొందిస్తున్నారు. ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.